అందరికీ నమస్తే. ఒక వ్యవహారం బయటికి కనబడకుండా లోపల చాలా సీరియస్‌గా జరుగుతుంది. అదేంటంటే ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో కలుపుకోవడం. ఎందుకు కలుపుకోవాలి? ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది కౌన్సిల్‌లో ఆయా పార్టీలకు ఉన్న బలం. బీఆర్ఎస్‌కి 29 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మొన్న కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్సీతో కలిపి. కాంగ్రెస్ కూడా కొత్త గెలిచిన ఎమ్మెల్సీతో కలిపి 4 ఉన్నారు. ఎంఐఎంకి 2 ఉన్నారు. ఇండిపెండెంట్ 2 ఉన్నారు. బీజేపీకి 1 ఉన్నారు. 2 ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఉన్న 2 ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం 40 మందిలో 38 మంది ప్లస్ 2 40 మంది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లా కాంగ్రెస్ బలం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అందుకే అధికారంలో ఉంది. కానీ కౌన్సిల్కి వచ్చే వరకు కౌన్సిల్లో బీఆర్ఎస్ బలం ఎక్కువ ఉంది. ప్లస్ వీళ్ళకు ఈ బలం ఎక్కువనా కూడా మంచి మంచి బిల్స్ వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ వీళ్ళకి అంతకన్నా ఎక్కువ అర్జెంట్ అవసరం పడేది ఏంటంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారి పైన అవిశ్వాసం పెట్టబోతున్నారని గతంలో నేను చెప్పిన. రేపు బడ్జెట్ సమావేశాలలో బహుశా గుత్తా సుఖేందర్ గారి పైన అవిశ్వాసం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా అయిపోయినరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన కొడుకును దానిలో చేర్చేసినారు. మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ ఇంటికి పోయినరు. మొత్తం ఆయన ఇప్పుడు అన్టచ్ బీఆర్ఎస్, టచ్ బీఆర్ఎస్. కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నారు, బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు, కాంగ్రెస్కు దగ్గరగా అయిపోయారు. ఇంకా ఆయన కాంగ్రెస్ చేరడమే తర్వాయి. అవిశ్వాసం పెడితే ఏ పార్టీకి సంబంధించిన ఒకవేళ బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టింది అనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అవిశ్వాసం సక్సెస్ అవుతుంది, గుత్తా సుఖేందర్ రెడ్డి పది పోతుంది. కాబట్టి అంతలోపే ఎమ్మెల్సీలను చేర్చుకునే ప్రయత్నాలు ఒకటి జరుగుతూ ఉన్నాయి. అందుకే నేను బేరం కుదరడం లేదా అని పెట్టిన. మొత్తం 29 మంది ఎమ్మెల్సీలలో చాలామందిని లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామందిని లాగడం అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ ఉండాలని. కాంగ్రెస్కి ఎంతమంది అవుతారు? మొత్తం వీళ్ళొక 4 కాంగ్రెస్కి ఉన్నారు. ఎంఐఎంని 2 బహుశా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండొచ్చు. ఇండిపెండెంట్స్ 2 కూడా ఆ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుండొచ్చు. మొత్తం ఈ 2 ఖాళీగా ఉన్న 2 కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుండొచ్చు. మొత్తం కాంగ్రెస్ అది గవర్నర్ కోట 4, 2, 6, 2, 8, 2, 10. మొత్తం కాంగ్రెస్కు 10 సీట్లు అవుతున్నాయి. కాంగ్రెస్కు 10 మంది అవుతున్నారు. ఇంకా అవుట్ ఆఫ్ కాంగ్రెస్ పోతే అవతల 30 మంది ఉన్నారు. మొత్తం నేను 2తో కలిపి చెప్తున్నా 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో బీజేపీ ఒకటి సపోర్ట్ చేసే అవకాశాలు ఉండవు. ఇకపోతే 19 ఇంకేనున్నాయి 30 ఒకటి పోతే 29, ఇంకా 29 సీట్లు బీఆర్ఎస్కి ఉన్నాయి. ఇప్పుడు దానిలోకి వెళ్ళి గుంజాలి అనేది ఒక ప్రయత్నం నడుస్తుంది. ఈ గుంజడంలో భాగంగా కొంతమందిని రోజు వాళ్ళకి టిఫిన్ మీటింగ్లు నడుస్తున్నాయట, లంచ్ మీటింగ్లు నడుస్తున్నాయట, పెట్టి వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. ఏం చర్చలు జరుపుతున్నారంటే బేరం ఏంటంటే, అందుకే బేరం ఏంటి అక్కడ బేరం కుదరం ఏంటంటే ఒక పార్టీ ఎమ్మెల్సీ ఇంకొక పార్టీలో చేరాలంటే ఉత్తగా ఏరారు కదా, చాలా లెక్కలు ఉంటాయి. కొంతమందికి ఇనిషియల్గా క్యాష్ అవసరం ఉంటుంది, ఇనిషియల్గా క్యాష్ కావాలంటారు. ఇంకొంతమంది గత ప్రభుత్వంలో చేసిన ఇండ్లు లేకపోతే ఇంకేదైనా పనులు కాంట్రాక్ట్ పనులు చేసి ఉంటే ఆ బిల్స్ డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ బిల్స్ డబ్బులు ఇప్పించాలని అడుగుతారు. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళది నెక్స్ట్ ఇయరో నెక్స్ట్ ఇయరో వాళ్ళ పదవి కాలం అయిపోతుంది, 6 ఇయర్స్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో రెన్యువల్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు అట్లే ఉంటే ఇంకొక 9 నెలల తర్వాత మళ్ళీ ఈ రెన్యువల్స్ వాళ్ళ పదవి కాలం అయిపోతుంది కదా, 9 నెలల తర్వాత ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్. ఇదే ఎమ్మెల్యే కనుక బీఆర్ఎస్కి ఉంటే ఒక ఎమ్మెల్సీ వస్తుంది, అంటే ఎవరికి రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు ఉండరో తెలియదు. కాంగ్రెస్లో ఉంటే రెన్యువల్ అనే హామీ తీసుకొని కాంగ్రెస్కి పోతే నెక్స్ట్ మళ్ళీ రెన్యువల్ పట్టుబట్టే అవకాశం ఉంటుంది, రెన్యువల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోట అయినా ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి ఆ ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీలు అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళతో టచ్లో ఉన్న ఎమ్మెల్సీలు దగ్గర 14 మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాను, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, ఇట్లా చాలామంది ఎమ్మెల్సీలు. ఒకరిద్దరు ఎందుకు, వరంగల్ డైరెక్ట్ బసవరాజ సారాయ్ గారు అయితే దానిలో తిరుగుతూ పొరలాడుతూనే ఉన్నాడు ఆల్రెడీ. ఆయన బీఆర్ఎస్లో లేడు, కాంగ్రెస్లో ఉన్నాడు ఆల్రెడీ, చేరలేదు అంతే. ఇంకా ఇట్లా చాలామంది వెళ్తారు. ఇట్లా 14 మంది వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇంకొక ఎమ్మెల్సీ మొన్నటిదాకా గట్టిగా మాట్లాడారు బీఆర్ఎస్లో. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక 14 మంది ఉన్నారు. ఈ 14 మందిలో దాదాపు ఒక 6 మందిది ఇదే తిప్పలు. ఏం తిప్పాలంటే రెన్యువల్ తిప్పలు. రెన్యువల్ చేయండి, మా పదవులు రెన్యువల్ చేస్తామంటే వస్తామని. మళ్ళీ వీళ్ళకే 6 మందికి రెన్యువల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అది కాంగ్రెస్ వాళ్ళ తిప్పలు. ఇప్పుడు గుత్తా సుఖేందర్ కోసం ఇవన్నీ చేయాలన్నా,
ఉద్ధవ్ సుఖేంద్ర కోసం వీళ్ళందరికీ హామీలు ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ పదవులని వాళ్ళకి పోతే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్లో పార్టీ కోసం కష్టపడాలంటారు కదా, వాళ్ళకి పదవి ఇచ్చే అవకాశం ఉండదు. వాళ్ళంతా ఎప్పటిలాగానే కావాలి. ఇది కూడా బీఆర్ఎస్ చేసిన తప్పే అవుతుంది మళ్ళీ. ప్లస్ ఈ 14 మందిలో చాలామందికి చాలా గ్యారంటీలు వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇది చేయండి అది చేయండి, మాకు డబ్బులు ఇప్పేయాలి ప్రభుత్వం నుంచి. దీనికోసమని చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో టిఫిన్ మీటింగ్ అయిపోయింది. అక్కడ కొంత బేరసారాలు నడిచినాయి. నెక్స్ట్ ఇంకొక దగ్గర లంచ్ మీటింగ్ అయింది, అక్కడ వ్యవహారం నడుస్తుంది. బహుశా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే లోపు వీళ్ళందరికీ అడ్జస్ట్ చేసి తీసుకోవడమా, లేకపోతే వదిలేసి సపరేట్ అయ్యకుండా కూర్చోవడమా, ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్న వీళ్ళ డిమాండ్లు కాంగ్రెస్ చేరాలంటే మాకు అది కావాలి ఇది కావాలని కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు నెరవేర్చగలమా లేదా, లేకపోతే చేర్చుకున్న తర్వాత చూడొచ్చా, కోరికలు నెరవేరుస్తామా లేదా తర్వాత ఆలోచిద్దామా, ఇట్లాంటి చర్చలు చాలా కాంగ్రెస్లో నడుస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ చర్చలు ఈ దఫాలో ఉన్నాయి, ఈ స్టేజ్లో ఉన్నాయి. ఈ స్టేజ్లో ఉన్నాయి. ఒకవేళ కుదిరితే పార్టీ జంప్, కుదరకపోతే అట్లే ఉంటారు మౌనంగా. అంతేగాని పార్టీలు, సిద్ధాంతాలు, ప్రజలు, సమస్యలు ఇవేమీ ఉండవు. ప్రతిపక్షం ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఏ లీడర్ అయినా అట్లే తయారైండు. విలువలు అట్లాంటివి ఏమీ లేవు. పోవడమే, ఎక్కడ గడ్డి ఉంటే బర్రె ఆడు పోయినట్టు, ఎక్కడ అధికారం ఉంటే దానిలో పోవడం, బేరాలాడుకోవడం, ఇదే చేస్తున్నారు. అన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇవే నడుస్తున్నాయి. చూద్దాం ఈ బేరసారాలు ఎక్కడ దాకా వస్తావో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.